హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్లో క్లాస్ 3 అనమాట. క్లాస్ 3లో వచ్చేసి జుమ్కా ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అండ్ అలాగే ఇది ఫుల్గా కుందన్ వర్క్తో మేక్ చేసే జుమ్కాస్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ OHP షీట్ తీసుకొని OHP షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3x3 ట్రయాంగిల్ కుందన్స్ బ్లూ కలర్ తీసుకున్నాను మ్యాట్ ఫినిష్ లో. వీటిని 7 కుందన్స్ యూస్ చేసి రౌండ్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలానే 2 ప్యాచెస్ రెడీ చేసుకున్న తర్వాత మిడిల్ లో వచ్చేసి మళ్ళా B7000 గ్లూ అప్లై చేసుకొని 4 mm రౌండ్ షేప్ గ్లాసీ గోల్డ్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న జుమ్కా సైజ్ వచ్చేసి మీడియం సైజు. ఇప్పుడు ఈ జుమ్కా మీద B7000 గ్లూ అప్లై చేసుకొని ఒక బ్లూ కలర్ కుందన్ అండ్ ఒక గోల్డ్ కలర్ ట్రయాంగిల్ కుందన్స్ ని ఇలా మార్చి ఆపోజిట్ సైడ్స్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, వీడియోస్ లో మేము ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి వీడియో తీయడం వల్ల ఈ మేకింగ్ ప్రాసెస్ అనేవి చాలా ఈజీ అన్నట్టు అనిపిస్తాయి, కానీ ఎంత కష్టం ఉంటుందో. కానీ చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు ఇలా జుమ్కాస్ కింద పడిపోతూ ఉంటాయి, కుందన్ స్టిక్ చేయడానికి అతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇది చేయడానికి జుమ్కాకి కేవలం మనం ఇలా స్టిక్ చేసుకోవడానికి ఒక 20 minutes పైనే పడతాయి. సో చాలా మంది వీడియోస్ లో కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ మేడ్ కుందన్స్ జ్యువెలరీ ఎందుకు అంత కాస్ట్ ఉంటాయి అని. సో కాస్ట్ అంటే కావాలని కాస్ట్ ఏం ఎక్కువ చెప్పరండి. కాస్ట్ ఎక్కువ చెప్తే మీరు కూడా బై చేయరు కదా. సో ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ కి యూస్ చేసిన మెటీరియల్స్ ని బట్టి, అలాగే తీసుకున్న టైం ని బట్టి, అండ్ జ్యువెలరీని ప్యాక్ చేయడానికి యూస్ చేసిన మెటీరియల్ ని బట్టి కాస్ట్ అనేది చెప్తారు. అలాగే బిగినింగ్ స్టేజ్ లో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మార్జిన్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటారండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ పేజ్ ని, వాళ్ళ జ్యువెలరీని ప్రమోట్ చేసుకోవడానికి చాలా తక్కువ ప్రైజెస్ లోనే పెడతారు. అండ్ అలాగే అవుట్పుట్ కూడా చాలా నీట్ గా ఇస్తారనమాట. బ్యాంగిల్స్ చేయడం కంటే ఇయర్ రింగ్స్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ప్రాసెస్. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ ప్రైస్ అనేది బిలో 250 ఉంటాయండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ నుంచి 250 లోపే ఉంటాయి. ఎంత మంచి డిజైన్ వేసినా కానీ, ఎంత ప్రాసెస్ ఉన్నా కానీ అంతకు మించి ఎక్కువ కాస్ట్ అనేది మాక్సిమం చెప్పము. ఒకవేళ మీకు ఈ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువే అనిపిస్తే మెటీరియల్ అయితే కనుక ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. సో మీరు కావాల్సిన మెటీరియల్స్ ని పర్చేస్ చేసి ఒక 2-3 డిజైన్స్ వేసేసరికి మీకు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఫస్ట్ లో అయితే ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి ఈజీగానే చేస్తాం, కానీ 3వ డిజైన్స్ కి వచ్చేసరికి కొంచెం కష్టంగా అనిపిస్తాయి. అలాగే మెటీరియల్ కూడా 2-3 డిజైన్స్ కి సరిపడానే మనము తీసుకోలేము కదా. కనీసం 10 grams 20 grams తీసుకోవాలి. ఏ ఒక మెటీరియల్ అయినా కానీ 2-3 మెటీరియల్స్ అయినా కానీ 10 grams 20 grams తీసుకోవాలి. ఎలాగో మన ఛానల్లో బ్యాంగిల్స్ మేకింగ్ క్లాసెస్, అలాగే ఇయర్ రింగ్స్ మేకింగ్ క్లాసెస్ అన్ని బేసిక్స్ నుంచి ఉన్నాయి. సో వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేసి మీరు కూడా మేకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీడియోస్ ని, ఇలా మేకింగ్ ప్రాసెస్ ఉన్న వీడియోస్ ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మిడిల్ లో ఇలా మాట్లాడుతూ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటాము. సో అలాంటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా వీడియోని క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇలాగా 2 జుమ్కాస్ని రెడీ చేసుకున్న తర్వాత, అలాగే ముందు మనం రెడీ చేసుకున్న ప్యాచెస్ని కూడా నీట్గా కట్ చేసుకొని, ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక హెడ్ పిన్ తీసుకోవాలి. హెడ్ పిన్ ఎలా ఉంటుంది, హెడ్ పిన్కి ఇలా గోల్డ్ బాల్ కానీ, లేదు అంటే ఇలాంటిది టైప్లో ఉన్న ఈ చామ్నైనా తీసుకొని ఇలా హెడ్ పిన్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా జుమ్కాలో నుండి తీసుకొచ్చి పైన వచ్చేసి మళ్ళీ ఒక గోల్డ్ బాల్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఐ పిన్ లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఈ ప్రాసెస్ అనేది ఎన్ని ఇయర్ రింగ్స్ మేక్ చేసినా కానీ ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వీటిని ఐ పిన్ లాగా ఎలా చేసుకోవాలి అనేది, సో కాబట్టి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయను. ఫస్ట్ 2 వీడియోస్లోనే ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక్కడ కూడా వీడియోలో క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ వైర్ని ఇలాగ బెండ్ చేసుకొని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యూస్ చేస్తున్న టూల్ వచ్చేసి నోస్ ప్లయర్ అనమాట. సో ఇలా ఐపిన్ చేసుకోవడానికి నోస్ ప్లయర్ బాగా యూజ్ అవుతుంది. అందుకని ఎక్కడెక్కడ ఏ టూల్స్ ఉపయోగించాలి, ఎలాంటి టూల్స్ అవసరం అవుతాయి అనేది ఫస్ట్ వీడియో క్లాస్ 1లో చేశాను. సో ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మరొక 2 ఐపిన్లు తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యాచెస్ బ్యాక్ సైడ్ న స్టిక్ చేసుకోవాలి. అలాగే ఇయర్ రింగ్
ఇయరింగ్ బేస్ని కూడా స్టిక్ చేసుకోవాలి. మరలా వీటి మీద B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ ప్యాచ్ మొత్తం కవర్ అయ్యేలాగా వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల ఈ ఐపిన్ అలాగే ఇయరింగ్ బేస్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ ప్యాచ్కి స్టిక్ చేసుకున్న ఐపిన్ని అలాగే జుమ్కాకి ఎక్కించుకున్న ఐపిన్ని ఇలాగా హ్యాంగ్ చేసుకొని నోస్ ప్లయర్తో సెక్యూర్ చేసేయాలి. అంతేనండి, ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా గ్రాండ్గా ఉండే ఈ కుందన్ జుమ్కాస్ అనేవి రెడీ అయిపోయాయి. సో మేకింగ్ ప్రాసెస్ చూసారు కదా ఎలా రెడీ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.